నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక రాష్ట్రంలో నిన్నటి రోజు ఏది మన క్యాతపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ అయితే అరెస్ట్ చేశారు. అయితే తన అనుచరులతోనే అటు అధికార కాంగ్రెస్ పార్టీ వివేక్ వెంకటస్వామి గడ్డం వంశీకృష్ణ మీద దాడి చేయించారు అని చెప్పి అరెస్ట్ చేశారు. అయితే దాని మీద కేటీఆర్ మాట్లాడుతుండు, ముందస్తు ఆర్డర్ ఇవ్వకుండా ముందస్తు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ ఫస్ట్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం మనం. ఇగో, ముందస్తు నోటీసు లేకుండా అరెస్ట్ చేస్తారా, ముందస్తు నోటీసు లేకుండా అరెస్ట్ చేస్తారా, ఇది కేటీఆర్ అంటుండు. ముందస్తు నోటీసు లేకుండా దళిత నాయకుడిని అరెస్టు చేయడం రేవంత్ ప్రభుత్వ పిరికి పందా చర్యకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డాడు. రైట్, కేటీఆర్ కు నేను ఒకటే అడగదలుచుకున్నా. కేటీఆర్ గారు 10 సంవత్సరాలలో మీరు అధికారంలో ఉండి మీరు 10 సంవత్సరాలలో ఒక వందలాది మంది నాయకులను, ప్రతిపక్ష నాయకులను, వందలాది మంది నాయకులను ఎక్కడ ముందస్తు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు? తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో ఎక్కడ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిర్రు? ఎక్కడైనా కనీసం నోటీసులు ఇచ్చిర్రా? తీసుకుపోయి లోపల వేసిర్రు మీరు. సమాచారం అనేది కూడా లేకుండా ఇప్పుడు ఏదైతే రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆ రేవంత్ రెడ్డి గారిని కూడా మీకు నోటీసులు ఇవ్వకుండా ఎన్నోసార్లు తీసుకుపోయారు. మీరు ఇప్పుడు మాట్లాడుతుర్రా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తామని చెప్పి? అంటే మీరు వేసింది ఒకటి, వీళ్ళు వేసేది ఒకట? వీళ్ళు జరిగింది అక్కడ జరిగిన దానికి సంఘటన దానికి మాత్రమే అరెస్ట్ చేసిర్రు. అర్ధరాత్రి పూట వచ్చి తీసుకుపోయి స్టేషన్లలో కూర్చున్న పెట్టలేరు. ఆడ దాడి చేపించిర్రు. ఆ దాడి చేయించిన దాంట్లో ఏమనగా ఉన్నాడు బల్క సుమన్. మీ బూట్లు నాకినటువంటి దొంగ దాడి చేయించిండు కాబట్టి ఆ దొంగను వాళ్ళ చట్టాల ప్రకారంగానే తీసుకుపోయారు. ముందస్తు నోటీసులు, అసలు మీరు ముందస్తు నోటీసులను మాట్లాడడానికి మీకు ఏమైనా సిగ్గుందా కేటీఆర్? గత 10 సంవత్సరాలలో మనం ఏం చేసినాం? కనీసం వాళ్ళకు ఎవరైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా సరే, ఏ పార్టీ నాయకులైనా సరే, వాళ్ళకు కనీసం ఇట్లా వాళ్ళు లేచి కనీసం నిద్రలకే లేవకముందే తీసుకుపోయి లోపల పడేసిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీది 10 సంవత్సరాల. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ఈ పత్తిత్తు మాటలు, ఈ మాట్లాడు బంద్ చేయరు. ఇంకా గతంలో మేము నీతి నిజాయితీగా పనిచేసినాం, పోలీసు వాళ్ళతో మేము నిజాయితీ వివరించినాం అనుకుంటే అప్పుడు మీరు మాట్లాడుర్రి. మీరు చేసిన దానికంటే ఈ ప్రభుత్వం అంతకు మించి ఏం చేస్తలేదు. ఇంకా ఈ ప్రభుత్వం కింద తలుసుకోవడం అట్లా చేయాలనుకుంటే మీ బీఆర్ఎస్ పార్టీలో ఏ నాయకుడు కూడా బయట తిరగపో ఈ పార్టీకి. నాకు తెలిసి కేటీఆర్ మీరు మాట్లాడు బంద్ చేయరు. ఇప్పటికైనా మీ పార్టీ కనుమరుగు అయిపోతుంది. ఈ అహంకారమైన మాటలు, ఇష్టానుసారంగా మాట్లాడు బంద్ చేసి ఇక మా పని అయిపోతుంది అని చెప్పి ప్రజలకు ఏం చేస్తే మేము బాగుపడతామనే ఉద్దేశం కొద్దీ మీరు మాట్లాడుర్రి. కేవలం అక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పని మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. ప్రజలారా, అక్కడ తప్పు జరిగింది కాబట్టి బల్క సుమన్ అనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిరు. కోర్టుకు ప్రవేశపెట్టిన తర్వాత జైలుకు పంపించారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసినట్టు చిల్లర రాజకీయాలు మాత్రం ఈ ప్రభుత్వం చేస్తలేదు. అది అందరు కూడా తెలుసు. ఇక మొత్తం ఎట్లా మాట్లాడుతున్నా ఇంకా కేటీఆర్ చూడరు ఏమంటుండు, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల జరిగిన అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం గవర్నర్ జోక్యం చేసుకొని విచారణ జరిపించాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని చేపట్టారు. రాసుకోర్రి, లేఖలు రాయిర్రి, చెప్పుర్రి. మరి మున్సిపల్ ఎన్నికలలో మరి ఏదైనా తప్పు జరిగింది, ఏం జరిగింది? మీరు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని మాట్లాడుతున్నారు కదా. సరే, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? దాని మీద లేఖలు రాస్తారు కదా, మీరు రాసి చెప్పురు. మరి మీరు ఎవరికి లేఖలు రాస్తారు? ఎవరికి లేఖలు రాద్దాం అనుకుంటారు? ఎంత పెద్ద అధికారులకు రాద్దాం అంటున్నారు, మరి నాయకులకు రాద్దాం అనుకుంటారా? రాయరు మరి. కానీ కేటీఆర్ గారు మీరు చేసినంత అరాచకాలు, మీరు చేసినటువంటి దుర్మార్గాలు మాత్రం ఈ ప్రభుత్వం చేస్తలేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఇప్పటికైనా మీరు మారండి. మీ పార్టీ కనుమరుగు దిశలో ఉన్నది కాబట్టి మీరు మారండి. మీరు చేసిన విధంగా మాత్రం ఈ ప్రభుత్వం చేస్తలేదు కాబట్టి చెప్తున్నాం మేము.